హలో హ్యూమన్స్, సాటర్డే కదా నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అంటే నన్ను ప్లానిటోరియంకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఐ వాంట్ టు గో టు ప్లానిటోరియం అని. ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. హీ టుక్ మీ టు ప్లానిటోరియం. అదే రోజు అక్కడ స్కూల్ వాళ్ళు ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారంట. ఎంతమంది పిల్లలు ఉన్నారో అక్కడ. కష్టపడి పైకెక్కితే షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ పట్టిద్దన్నారు. సో మేము పక్కనే ఉన్న గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్కి వెళ్ళాము. లోపలన్నీ పెయింటింగ్స్ ఉంటాయి. కెమెరాస్ అలౌ చేయలేదు. ఈ లోపు టైం అయిపోయింది అది తిరిగేలోపు. సో వచ్చేసాము లోపలికి. ఈ లోపల థియేటర్ షోలో ఎలా ఎర్త్ పుట్టింది, ఎట్లా ఫామ్ అయింది, ఇవన్నీ ప్రొజెక్టర్ వేసి చూపిస్తారు. యాజ్ యూ కెన్ సీ, లైన్లో వెళ్ళాలి. ఇట్ హ్యాస్ అ సపరేట్ టికెట్ ఫర్ ఇట్. లోపలికి వెళ్ళిన వెంటనే పెద్ద స్క్రీన్, సీలింగ్ అంతా కవర్ చేసి ఉంది. చూస్తే న్యూయార్క్ డోమ్ గుర్తొచ్చింది. దాంట్లో ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ గురించి చేశారు. అది అయిపోయిన వెంటనే అబ్జర్వేటరీకి వచ్చాము. కానీ బ్యాడ్ లక్, క్లౌడ్స్ వల్ల సాటర్న్ని చూడలేకపోయాము. సో పక్కనే ఉన్న డైనోసార్ మ్యూజియంకి వచ్చాము. ఎందులోనూ ఫొటోస్ అలో చేయట్లేదు తీయటానికి. అండ్ 3D మోడల్ ఆఫ్ ఎ మూన్ అండ్ చంద్రయాన్ ఎక్కడ ల్యాండ్ అయిన అనేది అక్కడ పాయింట్ చేసి ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నానండి. బయాలజీ మ్యూజియం, ఫిజిక్స్, గేమ్స్, ఓల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ లాస్ట్గా కలంకారీ మ్యూజియం. కనుక రావడానికి ప్లాన్ చేసుకుంటే పర్ పర్సన్ టికెట్ వచ్చి 50 రూపీస్ పడిద్ది. అబ్జర్వేటరీ అండ్ థియేటర్కి సపరేట్ టికెట్స్ ఉంటాయి. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 10:30 to 8:30. ప్లస్ మీరు 4 తర్వాత వస్తే ఎండ నుంచి తప్పించుకోగలరు. ఓకే, బాయ్.